హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. శ్రవణ్ కుమార్ సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరినే అని ఒకవైపు అంటున్నారు. అంటే నాకు ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారిలాగా మాకు సపోర్టు వేరే పార్టీల నుంచి సపోర్ట్ లేదని ఒక సైడ్ అంటున్నారు, మీడియా సపోర్ట్ లేదని అంటున్నారు. ఇంకొక సైడ్ ఏమంటున్నారంటే నాకు గ్రామ వాలంటీర్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ నాకు తోడుగా ఉన్నారని ఇంకొక సైడ్ అంటున్నారు. దీన్ని మనం రాజకీయ కోణంలో ఎలా చూడొచ్చు సార్? అంటే ఇది అవినీతికి ఏమైనా పాల్పడుతున్నారని ఏమంటారా? మీరు దాని గురించి ఎలా విశ్లేషిస్తారు? అధికార దుర్వినియోగం అని అనవచ్చు మన జగన్ చెప్పినటువంటి విధానం చూస్తే, లేదా అధికారుల తప్పిదంగా భావించాలి. వాస్తవానికి ఆయన చెప్పిందే నిజమైతే, కానీ దురదృష్టవశాత్తు మన రాజకీయాలు కానీ మన వ్యవస్థ అంతా కూడా నేతి బీరగాయలో నెయ్యి వెతికినట్టుగానే ఉంటుంది. అక్కడ నెయ్యి అయితే కనిపించదు. అలాగే ఈ వ్యవస్థలో అవినీతి కానీ బంధుప్రీతి కానీ మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే చేస్తారు. ఈవెంట్స్ ఓత్ తీసుకుంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఓత్ ఇచ్చి జాయిన్ అవుతుంటాడు. ప్రభుత్వ సిబ్బంది కానీ ప్రతినిధులు ఎవరికి కూడా ప్రమాణం చేసే జాయిన్ అవుతారు. అంటే వ్యవస్థకు నేను ఎలాంటి ద్రోహం చేయనని, దుర్వినియోగం చేయనని, బంధుప్రీతికి తెలొగ్గనని, ఇంకా భారత రాజ్యాంగం కానీ ఏదైతే చెప్పబడుతుందో ఆ అధికార విభాగం కానీ నేను ఆ నిబంధనలకు కట్టుబడి ఉంటానని అందరూ ప్రమాణం చేస్తారే కానీ ఎవరూ పాటించరు. 99% ఎవరూ పాటించరు. ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నాయన ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడో ఒక్కడ బచ్చుకు ఒక చిన్న ప్రతినిధి ఏమన్నా దొరుకుతాడేమో 1-2%. కానీ మిగతా అందరూ కూడా అవినీతికి పాల్పడడం, దుర్వినియోగం చేయడం, లేదా అక్రమంగా వాడుకోవడం, ఇదేదో రూపంలో దాన్ని తుంగలో దొక్కడం అని సహజమే. ఇక్కడ వైఎస్ఆర్పీ పార్టీ జగన్ చేసిన వాక్యాల విశ్లేషణ అంతా కూడా చూసుకుంటే మనకు ఇది రాజకీయ ఉద్దేశమే, రాజకీయ ప్రయోజనమే, అది రాజకీయ పార్టీ, అది కూడా ఎన్నికల ఎజెండా, ఓట్లు నోట్లు పరమావధిగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నంతసేపు ఇలాంటి రాజకీయాలు కానీ ఇలాంటి వాక్యాలు కామనే. ఇక్కడ జగన్ గారు అన్నటువంటి వాక్య ఉద్దేశం ఏంటి అంటే, అతను ఏం చెప్పుకుంటే అంత కూడా సెంటిమెంట్ రగిలిస్తుంటారు. ఏంటంటే నేను ఒంటరి వాడిని, మనం చూసాం నిన్న ఉప ఎన్నికల్లో ఈటల రాజేంద్ర కూడా నన్ను చంపుకుంటారో బతికించుకుంటారో మీ ఇష్టం అంటే ఒక సెంటిమెంట్ రగులుతా. అయ్యో అంత మాట అన్నాడే ఆయన పెద్ద ఆయన. అంతకుముందు ఇట్లాంటి మన ఎన్నికలప్పుడు ఇతను కూడా అదే అన్నాడు. మన దుబ్బాక ఎన్నికలప్పుడు రఘునందన్ కూడా తీరా ప్రెస్ మీట్ పెట్టేసి ఇన్నిసార్లు వడగొట్టిపోయి ఒక్కసారి అవకాశం ఏంటి అని సెంటిమెంట్ రగిలించడం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రం పనిచేస్తుంది. వీళ్ళు ఒక టాస్ వేశారు, పనిచేస్తుంది. అలాగే జగన్ గారు కూడా నాకు TV5 సాంబశివుడు లేడని, ఇట్లా టీవీ మీడియా అంటే ఇక్కడ తను ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశించిన వాక్యాలు, చంద్రబాబు నాయుడికి ఛానళ్ళ సపోర్టు, మీడియా సపోర్టు ఉన్నది మాత్రం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఓకే, అది కుల ప్రాతిపాదికం చేస్తున్నారా, వ్యక్తిగత అభిమానంగా చేస్తున్నారా అనేది వాళ్ళ ఉద్దేశమైనప్పటికీ మీడియా సపోర్టు, లేదా ఆర్థిక వనరులు, ఆర్థిక సపోర్టు వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు అధికంగా సపోర్ట్ ఉన్నారు. సో వీళ్ళంతమంది ఎంత మ్యానిపులేట్ చేసినా, ఎంత సపోర్ట్ చేసి మీడియాలో కథనాలు వండి వార్చి చంద్రబాబు నాయుడుకు సపోర్ట్గా గాను జగన్కు వ్యతిరేకంగా చేసినా కూడా నాకేం కాదు, నన్ను ప్రమోట్ చేయడానికి అంతమంది వ్యక్తులు ఎవరు లేరు, ఆ వ్యవస్థలేవి నాకు లేవు అని సెంటిమెంట్ రగిలించడానికి చేసిన వాక్యగానే చూడాలి. అయితే ఇంకొక సందర్భంలో చెప్తున్నప్పుడు ఇంతమంది నాకు లేకున్నా కూడా తన కార్యకర్తల మీటింగ్లో అది ఏదో చెప్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఒకటి ఉంటుంది. ఏంటంటే దాంట్లో నాకున్న సిబ్బంది అంటే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామీణ స్థాయిలో పనిచేసినప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మనం చూసాం కదా, మన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. వాళ్ళంతా కూడా ఇప్పుడే కాదు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని దిక్కులో కొన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం కార్యకర్తలకే ఆ పోస్టులు ఇచ్చారు. యువశక్తి అను, యువజన శక్తి అను, ఇదొక పోస్టులు ఇస్తున్నప్పుడు. సో వీళ్ళు ఇచ్చినా కూడా ఇంచుమించు ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుండొచ్చు, లేదా జనరల్గా అంత పోస్ట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు సదరు ప్రభుత్వానికి సపోర్ట్గానే ఉంటారు జనరల్గా. ఇప్పుడు మనకు తెలుసు ఉద్యోగస్తులకి ఎవరికైనా డిఏ పెంచడం కానీ, కరువు భత్యం పెంచగానే పాజిటివ్ ఓటేస్తారు, అది ఇవ్వకుంటే నెగిటివ్ ఓటేస్తారు. ఆటోమేటిక్గా వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి అభిమానంతో చేసినటువంటి భావం. సో ఇక్కడ కూడా వాలంటీర్లు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వం తరపున ప్రభుత్వ పథకాలని ఇప్పుడు ఇక్కడ జగన్ గారు చెప్పేది ఏంటంటే
అతను సంక్షేమ పథకాలు రకరకాల సంక్షేమ పథకాలు పెట్టాడు. ఏదో విద్య అని, ప్రయాణానికి, ఆరోగ్యానికి, రైతుకు, గృహిణులకు రకరకాల పేర్ల మీద పథకాలు పెట్టారు. సో ఆ పథకాలన్నిటికీ కూడా గ్రామ స్థాయిలో ఇంటింటికి తీసుకెళ్ళినట్టు ఎవరంటే గ్రామ వాలంటీర్. గ్రామ వాలంటీర్లు అంతా కూడా నా పథకాల గురించి పాజిటివ్ చెప్తారు, లేదా నా గురించి మంచి చెప్పడానికి, ఇంటింటికి చేరవేస్తానికి వాహకులుగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళని పరిపాలించిన వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు, ఎంఆర్ఓ కానీ, ఎండిఓలో కానీ, లేదంటే కలెక్టర్లు కానీ, ఐఏఎస్, వీళ్ళంతా కూడా నేను చేసే అంటే ప్రజలకు ఉపయోగపడేంత వీళ్ళే పబ్లిసిటీ ఇస్తారు, వీళ్ళనే నమ్ముకున్నాను అని ఆయన ఉద్దేశంగా అంటున్నాడు. సో ఇది అధికార దుర్వినియోగత కానప్పటికీ ఈయన ప్రమోట్ చేసుకున్నటువంటి పథకాలు వివరాలు అన్నీ కూడా ప్రజలకు చేరవేయడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే నా గురించి పబ్లిసిటీ ఇస్తారని చెప్పాడు. వాస్తవానికైతే ఈ అధికార పాలన సౌలభ్యం కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలని ఒక పార్టీ యొక్క ప్రయోజనాల్లో, పార్టీ యొక్క పథకాలను ప్రచారానికి వాడుకోకూడదు. అలాంటిది చట్టపరమైనటువంటి చర్యలో భాగంగా వస్తే మాత్రం వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అధికారంలో మంత్రులు చెప్పారని, అధికారంలో అది ముఖ్యమంత్రి చెప్పాడని చెప్పి పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి. అది ప్రభుత్వం యొక్క పథకమైనప్పుడు, ప్రభుత్వం యొక్క తీరైనప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసినా లేదా ప్రచారం చేసినా బాగుంటుంది. కానీ ఒక పార్టీ కార్యకర్తగానో, పార్టీ ఎజెండాగా తీసుకొని ప్రచారం చేస్తే అది చట్టం ఒప్పుకోదు. కానీ చట్టం దృష్టిలో అది మనం నిరూపించగలిగితే అది శిక్షార్హం కూడా అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగినా కూడా ఇక మనకు గతంలో చూస్తాం, ఈ అధికారులంతా కూడా అంటే మనకు తెలుసు. బెస్ట్ మనకు అది ఉదాహరణకు అర్థం కావాలి అంటే, మీకు ఆ సంఘటన గుర్తుందో లేదో, సీనియర్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది అనుకోకుండా చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు రాజకీయం మొదలైంది. వైస్రాయ్ హోటల్లో వాళ్ళు పోయి క్యాంపు పెట్టారు. ఇంకా ముఖ్యమంత్రిగా ఆయన రిజైన్ చేయలేదు, అప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయినప్పటికీ వైస్రాయ్ హోటల్కి వెళ్తే అక్కడ పోలీస్ సిబ్బంది ఈయన లోపలికి పోనీయలేదు. ఈయన ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వైస్రాయ్ హోటల్ కాపలా ఉన్న పోలీస్ సిబ్బంది, హోం శాఖ విధానాలు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ విభాగం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిని అనుమతించలేదు. అంటే అప్పటికి వాళ్ళు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నారా, ఆయన ఆదేశాలకు పనిచేశారంటే ఇక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఎవరు అధికారంలో, ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు పనిచేస్తుంటారో ఆ విధానం మంచిది కాదు వాస్తవానికి. సో దురదృష్టవశాత్తు ఈ అధికారులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ప్రభావితం చేసేటువంటి పార్టీలకు అనుకూలంగా పనిచేయడం దురదృష్టవశాత్తు. అలా పనిచేయకుండా ఉంటే బాగుండేది. కానీ రాజకీయాల ప్రమేయాలు ఉన్న రోజులు రాజకీయ నాయకులు ఓటుకు, ఈ ఆర్థిక బలానికి, లేదా అధికారంలో ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి అధికారులు కూడా స్వప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రమోషన్ల కోసం రాజకీయాలను ఆశ్రయించడం అనేది దుర్వ్యవస్థలో ఉంది మనకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి ఒకరే కాదు, అధికారంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా, ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎక్కడైనా సరే ఇంచుమించు వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, ఆ పార్టీ ప్రయోజనాల కోసం అధికారులను వాడుకోవడం, అధికారులని మిస్లీడ్ చేయడం, లేదా తమ మాట విని అధికారులను తీసుకొచ్చి పెట్టుకోవడం, తమ పార్టీ ఎజెండాని, పార్టీ సాహిత్యాన్ని లేదా పార్టీ విధానాన్ని అధికారుల ద్వారా ప్రజలకు చేరవేలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి కాదు, ఎక్కడ ఏ పార్టీలో కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నిజమైనటువంటి నాయకుడు అయితే అలా పని చేయకూడదు. అధికారులు కూడా అలాంటి ప్రభుత్వానికి పని చేయాలి, కానీ ప్రభుత్వం పాలనలో ఉన్నట్టు పార్టీకి పని చేయకూడదు. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. అలా జరగకుంటే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి విశేషాలు. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీ పవన్.